జన్వాడ ఫామ్ హౌస్ దగ్గర మరోసారి సర్వే చేస్తున్నారు రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు. 6 అధికారుల బృందం సర్వే చేస్తుంది. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలోని ఫిరంగి నాలాను భారీ బందోబస్తు మధ్య సర్వే చేశారు. శంకరపల్లి మండలం బుల్కాపూర్ గ్రామం నుంచి మొదలైన ఈ ఫిరంగి నాలా జన్వాడ గ్రామ రెవెన్యూలోని కేటీఆర్ ఫామ్ హౌస్ ముందు నుంచి వెళ్తుంది. ఈ ఫిరంగి నాలా పరిధిలోనే కేటీఆర్ ఫామ్ హౌస్ ఉన్నట్టు ఆరోపణలు రావడంతో ఈ సర్వే ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నాల సుమారు 66 ఫీట్లు ఉండేదని స్థానిక రైతులు చెబుతున్నారు. ఇది ఎంతవరకు కబ్జాకు గురైంది, బఫర్ జోన్ ఎంతవరకు ఉందనే సమాచారాన్ని సేకరిస్తున్నారు అధికారులు. అయితే ఇటీవలే ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు జన్వాడ ఫామ్ హౌస్ ను పరిశీలించి కొలతలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చొద్దంటూ హైకోర్టుకు వెళ్లారు బీఆర్ఎస్ నేత కేటీఆర్ సన్నిహితుడు ప్రదీప్ రెడ్డి. అయితే సిటీలో చెరువుల కబ్జా, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై రూల్స్ ప్రకారమే వెళ్లాలని ప్రభుత్వానికి సూచించింది హైకోర్టు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడ గ్రామం సర్వే నెంబర్ 311/7లో 1210 చదరపు గజాల్లోని 3894 చదరపు అడుగులతో నిర్మించిన ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మించారని గత కొన్ని రోజులుగా ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ఫామ్ హౌస్ తనది కాదన్నారు. తన ఫ్రెండ్ ఫామ్ హౌస్ ను లీజుకు తీసుకున్నానని చెప్పారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, గత కొద్దిగా హైడ్రా తెర మీదకి వచ్చిన తర్వాత పూర్తిగా హైడ్రా కూల్చివేతలతో బిజీ పోతుంది. ఎక్కడ చూసినా కూడా హైడ్రా అనే టాపిక్ వస్తున్న పరిస్థితి. సో మొత్తానికి కేటీఆర్ ఫామ్ హౌస్ ఏదైతే జనవాడలో ఉన్నటువంటి కేటీఆర్ ఫామ్ హౌస్ అయితే ఉందో అన్నది కాదని ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి నా ఫ్రెండ్ అని నేను లీజ్ మాత్రమే తీసుకున్నాను ఏదైతే కేటీఆర్ చెప్పారు. మరి అప్పటి నుంచి కూడా పూర్తిగా ఈ ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ లో ఉందా, నాలో ఉందా, అసలు ఫామ్ హౌస్ దుర్మార్గం జరిగింది. ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఇదే ఫామ్ హౌస్ లో డ్రోన్ విషయంలో ఆయన అరెస్ట్ అయ్యి జైలు పోలేసిన పరిస్థితి. సో ముఖ్యమంత్రి అరెస్ట్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత పరిణామం బీసీ తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ఈ ఫామ్ పైన ఎప్పటికున్నా ఈ ఫామ్ హౌస్ కూల్చివేసేది ట్రిబ్యునల్ అక్రమంగా నిర్మించారని దీనిపైన అనేక ఆరోపణలు వచ్చిన పరిస్థితి. అయితే ప్రస్తుతం ఈ జనవాడలో ఉన్నటువంటి ఈ ఫామ్ హౌస్ వద్ద జన సందడి కనిపిస్తుంది. కూడా హైడ్రా తెరమికి వచ్చిన తర్వాత ప్రతినిత్యం జనవాడ జనవాడ పరిధిలో ఉన్నటువంటి ఈ ఫామ్ హౌస్ అయితే ఉందో దాన్ని కూల్చివేస్తారని నిన్న మొన్న నుంచి కూడా రెవెన్యూ అధికారులు, ఇటు ఇరిగేషన్ అధికారులు ఒక్కసారిగా రావడం, కొలతలు చేయడం, సో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఏ క్షణాన్నైనా హైడ్రా అధికారులు వచ్చి మొత్తం కూడా హైడ్రా సెమిస్టర్ అలాగే హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఈ ఎఫ్టీఎల్ బఫర్ ఏదైతే నాలా ఏదైతే ఫిరంగి నాలా ఉందో ఈ 33 ఫీట్ల నాలా ఉండాలి, 30 ఫీట్ల దారి ఉండాలి. ఈ ఉస్మాన్ సాగర్ కు నేరుగా వట్టినాలపల్లి నుండి ఒక నీరు అక్కడ కొత్త చెరువు నుంచి అది నేరుగా వచ్చి ఉస్మాన్ సాగర్ లో చేరేటువంటి కాలువను సైతం కబ్జా చేశాడు. సగానికి సగం పై కబ్జా చేసేసి ప్రహారీ గోడ నిర్మించి దానిపైన కేటు పెట్టాడు కేటీఆర్. మరి గతంలో హెచ్ఎండిఏ పరిధిలో ఒక గండిపేటలో ఒక పార్క్ ఓపెనింగ్ సందర్భంలో ఎవరైనా శిఖం భూములు కానీ కాలువలు కానీ కబ్జా చేస్తే వాళ్ళను అరెస్ట్ చేస్తామని కేటీఆర్ చెప్పిన నేపథ్యం. అది అలాంటి కేటీఆర్ జనవాడలో తన నివాసం ఉన్నప్పుడు తన ఫామ్ హౌస్ తనది కాదా పక్కన పెడితే తన మిత్రుంది అనుకున్నప్పటికీ అలాంటి ఫామ్ హౌస్ ఒకటి పూర్తిగా కాలువ పైన ఉండడం, మరి దీన్ని ఎందుకు ఆయన చూసుకోలేకపోయాడు. మరి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి మరి ఇలా చేసిన మిస్టేక్స్, అలాగే తన చుట్టూ ఉన్న వారందరి ఫామ్ హౌస్ కూడా ఉన్నాయి, అవన్నీ కూల్చారని తను చెప్పడం జరిగింది. సో ఎప్పటికైనా సరే
జనవాడ ఫామ్ హౌస్ టార్గెట్ గా రాజకీయం అంతా నడిచింది. సో ఇప్పుడైతే ఏ క్షణాన్ని కూల్చొచ్చు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఇటు రెవెన్యూ అధికారులు అటు ఇరిగేషన్ అధికారులు మాత్రం అక్కడ కొలుస్తున్న కొలతలు కావచ్చు, చేసిన హడావిడి అంత ఇంతగా మొత్తానికి అయితే ఆ కొలతల నేపథ్యంలో కేటీఆర్ ఫామ్ హౌస్ కూల్చేస్తారు అనేటువంటి వార్తలు పొక్కడంతో చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా వేల సంఖ్యలో ఆ ఫామ్ హౌస్ వద్దకు రావడం జరుగుతుంది. సో నేడు రేపు ఎప్పుడైనా కావచ్చు కేటీఆర్ గెస్ట్ హౌస్ అని పేరు చెప్పబడుతున్నటువంటి గెస్ట్ హౌస్ అది తనది కాదు, ప్రదీప్ రెడ్డిది అనేటువంటి ఏదైతే గెస్ట్ హౌస్ ఉందో మరి జనవాడలో అది కొద్దిగా కాలువ పైన పిరంగి కాలువ పైన ఉంది, అది కూలుస్తారు అనేటువంటి వార్తలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. రేపు ఇప్పుడు ఇరిగేషన్ అధికారులు అలాగే రెవెన్యూ అధికారులు ఇరువురు కూడా ఒక రిపోర్ట్ అయితే ఇవ్వనున్నారు ఉన్నతాధికారులకు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ కూల్చివేతల పరంపర కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా విషయాలు తెలుస్తున్నాయి. అమూల్య. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.